వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు ఫార్మాస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పారు. వేరే టాపిక్స్ ఉంటాయి ఒకసారి చెప్పండి మేడం గురించి మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు. మీ కామెంట్కి ఎప్పుడో రిప్లై ఇవ్వబోతున్నా. నేమ్ లేదు యూజర్ ఐడితో ఉంది, అందుకనేసి నేను మెన్షన్ చేయట్లేదు. దీని గురించి బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఉన్న ఫార్మాస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ సిలబస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోస్ అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్నాం అయితే మనం అకార్డింగ్ టు యూనిట్ వైజ్గా చూద్దాం. ఈ ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంప్యూరిటీస్ ఇన్ ఫార్మాస్యూటికల్ సబ్స్టెన్సెస్ అండ్ యాసిడ్. సెకండ్ యూనిట్ వచ్చేసి యాసిడ్స్, బేసెస్ అండ్ బఫర్స్, మేజర్ ఎక్స్ట్రా అండ్ ఇంట్రాసెల్యులర్ ఎలక్ట్రోలైట్స్. దీంట్లోనే డెంటల్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. థర్డ్ యూనిట్ వచ్చేసి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఏజెంట్స్. మన గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఏజెంట్స్ ఉంటాయి కదా అవి. వాటిలో వచ్చేసి అసిడిఫైయర్స్ ఉంటాయి, యాంటాసిడ్స్ ఉంటాయి, క్యాథలైట్స్ ఉంటాయి, యాంటీమైక్రోబియల్స్ ఉంటాయి. కమింగ్ టు ఫోర్త్ యూనిట్లో వచ్చేసి మనకు మిస్సెలేనియస్ కంపౌండ్స్. ఈ మిస్సెలేనియస్ కంపౌండ్స్లో వచ్చేసి ఎక్స్పెక్టోరెంట్, ఎమిటిక్స్ ఉంటాయి, ఎమాటిక్స్ ఉంటాయి, పాయిజన్స్ ఉంటాయి, పాయిజన్స్ అండ్ యాంటీపోడ్స్ ఉంటాయి, అస్ట్రోజన్స్ ఉంటాయి. కమింగ్ టు ఫిఫ్త్ యూనిట్ రేడియో ఫార్మాస్యూటికల్స్. రేడియో ఫార్మాస్యూటికల్స్ అంటే మొత్తం రేడియో యాక్టివిటీస్లో మెజర్మెంట్స్, రేడియో యాక్టివిటీస్ గురించి ఉంటాయి అన్నమాట. దీనికి వచ్చేసి మనము చెట్పాల్ బుక్ ఉంటుంది, ఫార్మాస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ చెట్పాల్ బుక్. లేదంటే గుండూరు బుక్స్ రిఫర్ చేస్తే మనకు ఈ రెండు బుక్లలోనే ఉంటుంది చెట్పాల్. ఈజీగానే ఉంటుందండి ఫార్మాస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. చాలా మంది భయపడతారు, భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సింపుల్ ఈజీగానే ఉంటుంది ఫార్మాస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. అన్ని లిమిటేషన్ ఉంటుంది, థియరీ ఉంటుంది, డెఫినేషన్స్ ఉంటుంది, అవే ఉంటాయి. ఫస్ట్ వీడియోలో ఇంప్యూరిటీస్ ఇన్ ఫార్మాస్యూటికల్ సబ్స్టెన్స్ వచ్చేసి మనకు హిస్టరీ ఆఫ్ ఫార్మకోపియా, సోర్స్, టైప్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్, ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్, లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరిన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్లోరైడ్, సల్ఫేట్, ఐరన్, ఆర్సెనిక్, లెడ్, హెవీ మెటల్స్. ఐరన్, ఆర్సెనిక్, హెవీ మెటల్స్ అనేవి లిమిట్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్గా అనుకున్న క్వశ్చన్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మేము డిస్కస్ చేస్తాం. మాడిఫైడ్ లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరిన్, సల్ఫేట్. లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరిన్, సల్ఫేట్ కూడా ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్. కమింగ్ టు యాసిడ్, బేస్, బఫర్స్. డెఫినేషన్స్ నేర్చుకోవాలి. డెఫినేషన్స్ నేర్చుకున్న తర్వాత ఈక్వేషన్స్ అండ్ కెపాసిటీ ఆఫ్ జనరల్ అండ్ ఫార్మాస్యూటికల్ సిస్టమ్ ప్రిపరేషన్స్, డెరివేటివ్, ఐసోటోనిక్ సొల్యూషన్ ఇంపార్టెంట్. ఐసోటోనిక్ సొల్యూషన్లో మెజర్మెంట్, ఐసోటోనిక్, టోనిసిటీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. దీంట్లో మేజర్ ఎక్స్ట్రా అండ్ ఇంట్రాసెల్యులర్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఇది ఫంక్షన్స్ ఆఫ్ మేజర్ physiology, ions and electrolytes used in the replacement of therapy. Sodium chloride, potassium chloride, calcium gluconate and oral rehydration salts. ORS అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ORS అనేది చాలా ఇంపార్టెంట్. సైకలాజికల్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్, డెంటల్ ప్రోడక్ట్స్ కూడా ఇంపార్టెంట్. డెంటల్ ప్రైస్, రోల్, ఫ్లోరైడ్, డెంటల్ క్లారిటీస్ అండ్ డిసింటిగ్రేటింగ్ ఏజెంట్, కాల్షియం కార్బోనేట్, సోడియం క్లోరైడ్, మొలాంటిసిటీ. డెంటల్ టూత్ పేస్ట్ బ్రష్ చేసుకుంటాం కదా, దాని గురించి కంపల్సరీ డెంటల్ ప్రోడక్ట్, డెంటల్ ప్రైస్ గురించి కూడా కాల్షియం కార్బోనేట్, సోడియం గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఏజెంట్. గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఏజెంట్లో వచ్చేసి మనకు యాంటాసిడ్స్, అసిడిఫైయర్స్ ఇంపార్టెంట్ అండి. యాంటాసిడ్స్, అసిడిఫైయర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ హెచ్సిఎల్. ఒక్కోసారి ఏమంటారంటే డిఫైన్ అసిడిఫైయర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద అసిడిఫైయర్స్ ఏజెంట్స్ అంటారు. అంటే మనమే వాటిని అమోనియం క్లోరైడ్, DHCl అని రాయాలి. దాంట్లో ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అమోనియం క్లోరైడ్ గురించి రాయాల్సి ఉంటుంది. యాంటాసిడ్స్, డిఫైన్ యాంటాసిడ్స్ అండ్ ఐడియల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంటాసిడ్స్. అది వచ్చి సమ్టైమ్స్
ఎక్స్ప్లెయిన్ చేయమని ఒక దాని గురించి అంటారు. సోడియం బైకార్బోనేట్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్లో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిక్చర్. ఇది వచ్చేసి కాంపిటీషన్. అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్లో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిక్చర్, సోడియం బైకార్బోనేట్. ఇంకొకటి వచ్చి ప్యాథెటిక్స్ అంటే మెగ్నీషియం సల్ఫేట్, సోడియం ఆల్ఫాస్ఫేట్, కొలైన్ అండ్ బెంటైన్ క్వశ్చన్ అండి కంపల్సరీ నేర్చుకోండి. కొలైన్ అండ్ బెంటైన్ నేను ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ప్లాన్ చేస్తాను. యాంటీమైక్రోబియల్ వచ్చేసి పొటాషియం పర్మాంగనేట్ చాలా ఇంపార్టెంట్. బోరోయిక్ యాసిడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇంపార్టెంట్. అయోడిన్, ఇట్స్ ప్రిపరేషన్స్. అయోడిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ప్రిపరేషన్స్. ఫోర్త్ యూనిట్లో ఎక్స్పెక్టర్ ఉంది ఇంపార్టెంట్. ఎమిటిక్స్ ఇంపార్టెంట్. పాయిజన్, యాంటీడోట్స్ ఇంపార్టెంట్. స్ట్రేజన్స్ ఇంపార్టెంట్. ఎక్స్పెక్టర్ అంటే ఎమిటిక్స్ కంపల్సరీగా అడుగుతారు, డెఫినేషన్ అవుతారు వాటి గురించి. ఎక్స్పెక్టర్ అంటే పొటాషియం అయోడైడ్, అమోనియం క్లోరైడ్. ఈ పొటాషియం అంటే అమోనియం దీంట్లో ఒక దాని గురించి అయితే రాయమని చెప్పి అడుగుతారు. కమింగ్ టు ఎమిటిక్స్ అంటే కాపర్ సల్ఫేట్, సోడియం పొటాషియం టార్ట్రైడ్. కాపర్ సల్ఫేట్ గురించి కానీ సోడియం పొటాషియం టార్ట్రైడ్ గురించి కానీ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. పాయిజన్ అంటే సోడియం థయోసల్ఫేట్, యాక్టివేటెడ్ చార్కోల్. ఇవి చాలా ఇంపార్టెంట్. సోడియం థయోసల్ఫేట్, యాక్టివేటెడ్ చార్కోల్, సోడియం నైట్రేట్. ఇవి మన రెగ్యులర్ లైఫ్లో ఇంపార్టెంట్. ఇవి అకార్డింగ్ టు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్. అవి నేర్చుకుంటే అవి యూజ్ అవుతాయి కంపల్సరీ. అస్ట్రోజన్స్ అంటే జింక్ సల్ఫేట్, పొటాష్, అల్యూమినియం. ఈ అస్ట్రోజన్స్ కూడా కంపల్సరీ రిపీటెడ్గా డెఫినేషన్ అడుగుతారు. వీటి కాంబినేషన్ అడిగి ఏదైనా ఒక దాని గురించి రాయమనేసి అడుగుతారు. రేడియో ఫార్మస్యూటికల్లో వచ్చేసి రేడియో ఐసోటోప్స్ అడుగుతాడు, హాఫ్ లైఫ్ అడుగుతాడు, రేడియో యాక్టివిటీ గురించి అడుగుతాడు. ఈ 4 యూనిట్ మనం పర్ఫెక్ట్గా చదివితే అయిపోతుంది. 5th యూనిట్ చదవాల్సిన అంతగా అవసరం లేదు. జస్ట్ మనం మీద చూసుకుంటే అయిపోతుంది. మనకు దీంట్లో అన్ని బుక్లో మనకు ఎక్స్పెక్టర్ అంటే ఏంటి ఇవన్నీ ఉన్నాయి. మనకు మిస్ అవ్వకుండా గుండూరావు బుక్ దీంట్లో మనకు డెఫినేషన్స్ ఉన్నాయి. మనం ఎక్స్పెక్టర్ అంటే అన్నీ చదివినా కదా మనకు యూనిట్ వైజ్గానే ఉన్నాయి. ఇక్కడ మనం ఇందులోని ఎక్స్పెక్టర్ అంటే ఏమిటి, యాంటీడోట్స్, టాపికల్ ఏజెంట్స్. దీంట్లో ఇంట్రడక్షన్ ఉన్నారు. రేడియో ఫార్మస్యూటికల్ ఏజెంట్స్ ఉన్నాయి. సెల్యులస్ మనం ఇంతకుముందు చదువుతున్నాం కదా, అన్నీ ఈ బుక్ రిఫర్ చేస్తే సరిపోతుంది అనేసి. దీంతో పాటు మనం చెప్పాలి బుక్ కూడా రిఫర్ చేస్తే స్టాండర్డ్ ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. ఇది ఈరోజు వచ్చేసి మనకు ఫార్మస్యూటికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ సిలబస్. మీకు ఇమేజ్ అనేది స్క్రీన్ మీద వస్తుంది, కంపల్సరీ చూడండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. నెక్స్ట్ ప్రీవియస్గా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్స్ నేను మీకు చెప్తాను. ఇంపార్టెంట్ రిపీటెడ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నెక్స్ట్ దట్ అవి రిపీటెడ్ క్వశ్చన్స్ని నేను క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. మీరు ఎవరో కామెంట్ సెక్షన్లో అడిగారు, మీ డౌట్ అందుకే క్లియర్ చేస్తున్నా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.